పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనాన్ని ఉదయకాలంలో మనం ధ్యానిద్దాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో ఒక మాట చెప్తున్నాడు. అది ఎటువంటి మాట అంటే అది నిశ్చయంగా జరిగే మాట, అది ఖచ్చితంగా జరిగే మాట, ఖచ్చితంగా నెరవేరే మాట. ఎందుకని నేను అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే యేసయ్య ఈ మాట చెప్తున్నాడు, నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటి ఆ నిశ్చయమైన మాట అంటే మీ దుఃఖము సంతోషముగా మారబోతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన యొక్క దుఃఖము అనేక సార్లు మనల్ని గాయపరుస్తుంది, మనల్ని కృంగజేస్తుంది, మనలను మరి ఏ నిర్ణయం తీసుకోనికుండా ఎలా వెళ్ళాలో, ఏ విధంగా మరి పరిస్థితులను ఎదుర్కోవాలో అనేటువంటి వేదన మన హృదయంలో ఉంటాయి. మరి దేవుని వాక్యం చెప్తుంది, నీ యొక్క దుఃఖాన్ని ప్రభు సంతోషంగా మార్చుటకు శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. నీ దుఃఖం ఎటువంటిదైనా, దేని గురించి ఈరోజు నువ్వు కృంగిపోతున్నావో, దేని గురించి నీకు దుఃఖం కలుగుతుందో అనేది ప్రభు ఖచ్చితంగా తెలుసు. మన దుఃఖమును సంతోషంగా మార్చుటకే ప్రభు అయిన యేసు మన కొరకు రక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు నిశ్చయముగా నీ దుఃఖం తెలుసు, నీ వేదన తెలుసు. మరి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది, ఇక్కడ ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను, నానా విధములైన రోగముల చేతను వేదన చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులైన వారందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు కలిగిన వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాడంట. కాబట్టి చూడండి, ఇక్కడ రకరకాల వ్యాధిగ్రస్తులతో పాటు వేదనతో ఉన్నవారు కూడా యేసయ్య వద్దకు వచ్చారంట. వేదనతో ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ హృదయంలో వేదన ఉంది, వాళ్ళ హృదయంలో దుఃఖం ఉంది. దేవుడు ప్రభు అయిన యేసు వారి వేదనను చూసి వారిని స్వస్థపరిచాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలంలో నీ హృదయంలో దేని గురించి దుఃఖపడుతున్నావు? ఏది నీకు వేదనకరంగా ఉంది? దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనంలో, ఎవని దుఃఖము వాని హృదయమునకి తెలియను, ఒకని సంతోషంలో అన్యుడు పాలు కానేరడు. కాబట్టి ఎవని దుఃఖం వాని హృదయానికే తెలుసంట. ఈరోజు నువ్వు నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని ప్రభు అయిన యేసు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖము ఇతరులకు తెలియకపోవచ్చు, ఇతరులు గమనించకపోవచ్చు, ఇతరులు గ్రహించలేకపోవచ్చు, కానీ దేవునికి నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి దుఃఖం తెలుసు. మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. అందుకే ఈ ఉదయకాలంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మార్చబోతున్నాను. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దినము త్వరలో రాబోతుందని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు చెప్తాడు, మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుంచి తీసివేయడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ నేను మిమ్మల్ని చూసే సమయం ఒక రోజు ఉంది. హల్లెలూయా. అప్పుడు నేను మిమ్మల్ని చూస్తాను, నేను మరలా మిమ్మల్ని చూచెదను అంటున్నాడు. హల్లెలూయా.
మరలా నేను మీ యొద్దకు రాబోతున్నాను. మరలా నేను మీ దుఃఖమును నాట్యముగా మార్చబోతున్నాను. అప్పుడు మీకు కలిగే సంతోషము ఇక ఎవ్వరు మీ యొద్ద నుంచి తీసివేయలేరు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దుఃఖము ఎప్పుడు శాశ్వతం కాదు. మన దుఃఖము ఎలా అయితే ప్రారంభించబడిందో అలాగే ముగిసే దినాన్ని కూడా దేవుడు ఒక దినం ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో హన్నా అనేటువంటి స్త్రీని మనం చూస్తాం. ఈమె జీవితంలో కూడా ఆమె ఎదుర్కొన్నటువంటి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఆమెకు ఎంతో వేదనలు కలగజేస్తున్నాయంట. ఆమెకున్నటువంటి సమస్య ఏంటి? ఆమెకు పిల్లలు లేరు. మరి ఆమెకు బిడ్డలు లేనప్పుడు మరి తన భర్తకు ఉన్నటువంటి మరి యొక్క భార్య అయినటువంటి పెనిన్నా అనేటువంటి స్త్రీ ఆమె ఏం చేస్తుంది? దేవుని వాక్యం చెప్తుంది 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము మనం చదువుదాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమె కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ ఉండగా హన్నా యెహోవా మందిరంలో పోవునప్పుడల్లా అది ఆమె కోపం పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. కాబట్టి చూడండి, ఈమెకు ఒక వైరి ఉంది, ఈమెకు ఒక శత్రువు ఉంది. ఎవరంటే ఈ పెనిన్నా. ఈ పెనిన్నా ఆమెకు శత్రువుగా ఉంటూ ప్రతి దినం ఆమెను ఏం చేసేదంట? ఆమెను విసిగించుటకు, ఆమెను కోపం పుట్టించుటే ఆమె పని. ఇంక వేరే పని ఏం లేదు. కొంతమంది పనులు ఎలా ఉంటాయంటే వారికి ఏ పని చేయాలో అర్థం కాక ఇతరులను విసిగిస్తూ ఉంటారు. ఇతరులను బాధ పెట్టడమే వారి పని. నేను ఎందుకు మరి ఈ లోకంలో ఉన్నాను అనే ఆలోచన లేకుండా, ఏ పని నిమిత్తం నన్ను దేవుడు ఏర్పాటు చేశాడని గ్రహింపు లేకుండా ఇతరులను విసిగించడానికే, ఇతరులను బాధ పెట్టడానికే ఉంటారు. ఇటువంటి వైరులు మనకు ఎక్కడైనా ఉంటారు. మన మన కుటుంబంలో ఉండొచ్చు, మన ఉద్యోగం చేసే స్థలాల్లో ఉండొచ్చు, మనం ప్రయాణం చేస్తున్న స్థలాల్లో ఉండొచ్చు, మనం మనం చదువుకుంటున్నటువంటి ప్రాంతాల్లో ఉండొచ్చు. ఎక్కడికి పోయినా కొంతమందికి ఏంటంటే ఒకరు సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. అరే, ఒకరికి కష్టం వచ్చిందే, వారికి ఇబ్బంది వచ్చిందే, ఆ సమయంలో మనం 4 ఆదరణకరమైన మాటలు మాట్లాడతాము, వారిని ధైర్యపరుస్తాము. పర్వాలేదు, దేవుడు మేలు చేస్తాడని మరి వారికి భరోసా ఇస్తాము అనేటువంటి మాటలు పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తుంది, ఇక్కడ పెనిన్నా కూడా ఏం చేస్తుందంటే ఆమెను బాధ పెట్టడానికి, విసిగించడానికి, కోపం పుట్టించడానికే సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నిన్ను విసిగించేవారు, నీకు కోపం పుట్టించేవాళ్ళు, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు అనేక మంది ఈ దినమున నీకు ఎదురుపడుతూ ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకే ఈ మాటలు చెప్తున్నాడు. నీ దుఃఖము సంతోషమయ్యే దినము సమీపిస్తుంది. చూడండి, ఒక ప్రసవ వేదనతో ఒక అంటే ప్రసవించే స్త్రీని మనం చూసినట్లయితే ఆమెకు నొప్పులు ఎక్కువ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి? విడుదల పొందబోతుంది, బిడ్డను పొందుకోబోతుంది. హల్లెలూయా. మరి ఆ యొక్క ప్రసవ వేదన పెరిగే కొద్దీ ఆమెకు ఒక పక్క బాధ ఉన్నా, ఒక పక్క దేవుడు నాకు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు, ఆశీర్వాదకరమైన బిడ్డని ఇవ్వబోతున్నాడు అంటూ ఆమె ఒక పక్క ప్రభువుని స్తుతిస్తూ ఉంటుంది. మరి దేవుడు ఏర్పరిచిన దినమున ఆశీర్వాదకరమైన ఆ బిడ్డను చేత పట్టుకోగానే ఆమె దుఃఖమంతా మర్చిపోతుంది. హల్లెలూయా. అదేవిధంగా ఈరోజు నువ్వు వేదనకరమైన పరిస్థితిలో ఉన్నట్లయితే, నిన్ను విసిగించే జనుల మధ్య నువ్వు ఉన్నట్లయితే, నిన్ను బాధ పెట్టడానికే మనుషులు అక్కడ నీ కొరకు ఏర్పరచబడినట్టు వాళ్ళు అదే పనులు మరలా చేస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూస్తాను. అప్పుడు నీ సంతోషాన్ని ఎవ్వరూ నీ నుంచి తొలగించలేనంత సంతోషాన్ని కలగజేస్తాను. నీ దుఃఖమంతా సంతోషంగా మారబోతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంత వేదనలో, ఇంత దుఃఖంలో కూడా
మరి ఇక్కడ హన్నా చేస్తున్నటువంటి మంచి పని ఏంటి తెలిసిన? ఆమె ఏడ్చుచు దేవుని మందిరానికి వెళ్తుందంట. హల్లెలూయా. హన్నా చేసిన చాలా మంచి పని ఏంటంటే, నాకు విసుగు, నాకు దుఃఖము, నాకు బాధ కలుగుతున్నా కూడా నేను దేవుని వదిలిపెట్టను, దేవుని మందిరాన్ని విడిచిపెట్టను, దేవుని సన్నిధికి వెళ్ళడం ఆపివేయను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కూడా మనకెంత వేదనకరంగా ఉన్నా, ఎంత దుఃఖం కలుగుతున్నా, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుని సన్నిధి వద్దకు మనం రావాలి. ఆయన వద్దకు మనం రావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వద్దకు మనం చేరుకోవాలి. ఎందుకంటే నీ దుఃఖాన్ని ఎరిగినవాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. యోవేలు గ్రంథంలోకి మనం వెళ్తే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటాడు. హల్లెలూయా. కాబట్టి మీరు తిరిగి నా యొద్దకు రండి. తిరిగి నా యొద్దకు మీరు రాగలిగినట్లయితే, మీ దుఃఖమంతా నాకు తెలియపరచండి. నా యొద్దకు వచ్చినట్లయితే మీ దుఃఖమును నేను సంతోషంగా మారుస్తాను, మీ దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాను. కాబట్టి మనము మన దుఃఖమును సంతోషంగా మార్చే అద్భుతమైన దేవుడు మన కొరకు ఉన్నాడని ఎరిగి దేవుని సన్నిధికి మనం రావాలి. హల్లెలూయా. మన కన్నీటితో దేవుని సన్నిధికి రావాలి. మన ప్రతి పరిస్థితిని తీసుకొని దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవాను సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వ మందు వలె తొలకరి వర్షము కడవరి వర్షం మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవి, మనం సియోను జనులం, దేవునితో సహవాసం కలిగి ఉన్నవారు. మరి దేవుని బిడ్డలమైన సియోను జనులైన మనం ఎప్పుడైతే మన కన్నీటితో దేవుని యొద్దకు వస్తామో, మనము ఆయన యొద్దకు విశ్వాసంతో వచ్చిన విధమును చూసి ఆయన సమస్తాన్ని తిరిగి మనకు అనుగ్రహిస్తాడంట. తొలకరి వర్షం కడవరి వర్షం మునుపటి వల్లే మళ్ళా మనకు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నీ సమస్య అంతటికి ముగింపు దేవుని యొద్ద ఉంది. నీ ప్రతి దుఃఖమును నాట్యంగా మార్చగలిగే స్థలము దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి హన్నా వలె నువ్వు విడువక రావాలి. ఆయన మందిరానికి ఆ వాక్యం చెప్తుంది, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, హన్నా యెహోవా మందిరంలోకి పోవునప్పుడల్లా ఆమెకు కోపం పుట్టించిందంట. ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వస్తుంది. చూసారా? ఆమె మందిరానికి పోవడం విడిచిపెట్టడం లేదు. పోవునప్పుడల్లా ప్రతిసారి ఆమెకు దుఃఖం కలుగుతుంది, అయినా దేవుని మందిరానికి వెళ్తుంది. ఆమెను విసిగిస్తుంది, అయినా దేవుని మందిరానికి వెళ్తుంది. హల్లెలూయా. నీ యొక్క ప్రతి భారము తీరే స్థలమైనటువంటి దేవుని సన్నిధికి మనం చేరుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధికి వచ్చి తన పరిస్థితి అంతటిని కూడా దేవునికి తెలియజేసినట్ట 10-11 వచనాల్లో మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిట నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. హల్లెలూయా. ఆమె దేవుని సన్నిధికి వచ్చి మొక్కుబడి చేస్తుంది, అయ్యా ఇదిగో తండ్రి, నా పరిస్థితి అంతా ఎరిగిన దేవుడు, ఇదిగో నాకు నువ్వు ఒక మేలు చేసినట్లయితే నేను ఆ బిడ్డను నేను నీకే ఇస్తాను నాయనా, నాకు నువ్వు మేలు చేసింది నేను జీవితంలో మర్చిపోను నాయనా. నా జీవితంలో నేను గుర్తు పెట్టుకొని, అయ్యా నువ్వు ఏమైతే చేసావు దానికి ప్రతిఫలంగా
నేను నా బిడ్డను నీకు ఇస్తాను తండ్రి అంటూ నిబంధన చేసుకుంటుంది. హల్లెలూయా. ఈరోజు కూడా నీ ప్రతి వేదన దేవుని సన్నిధిలో నువ్వు చేసుకునే నిబంధన మీద ఆధారపడి ఉంది. దేవుని సన్నిధికి వచ్చి ప్రభువుతో ఒక సమాధాన పడు. ప్రభు దగ్గరకు వచ్చి మనం సమాధాన పడాల్సిందే కానీ మనం ఎక్కడ పోయి సమాధాన పడినా కూడా మన యొక్క దుఃఖం సంతోషంగా మారదు. నీ దుఃఖాన్ని మార్చగలిగిన దేవుని యొద్దకు వచ్చి ఆయనతో ఒక నిబంధన, ఆయనతో ఒక సమాధాన పడే అనుభవాన్ని, దేవా నన్ను క్షమించయ్యా, ఒకవేళ తప్పటడుగు వేసి నైనా నీకు దూరం పోయినందువల్ల నైనా తండ్రి నేను చేసిన క్రియలు నాకు ఇప్పుడు దుఃఖమును శ్రమను కలుగజేస్తున్నట్లయితే నీ సన్నిధికి వచ్చి ఒప్పుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా నిన్ను నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తుంటే మనుషులు ఇంకా నిన్ను విసిగిస్తూ నేను దుఃఖపరుస్తున్నట్లయితే ప్రభువా ఇదిగో తండ్రి ఈ పరిస్థితిని నీ చేతికి తీసుకొని వస్తున్నాను అంటూ నైనా ఇవి తొలగించాడు నైనా, నేను నీ సాక్షిగా నీ బిడ్డగా నమ్మకముగా నేను జీవిస్తానంటూ దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. మనం హన్నా కూడా దేవునితో నిబంధన చేసుకుంటుంది. హల్లెలూయా. దేవునితో ఆమె చేసుకున్న నిబంధనను ప్రభువు గుర్తిస్తున్నాడు, ప్రభువు గమనిస్తున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఆమె యొక్క పరిస్థితిని అర్థం చేసుకోలేదు, కానీ దేవుడు హన్నా యొక్క కన్నీటి ప్రార్థనను దేవుడు విన్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మొదటి సమూయేలు 17-18 వచనాలు మనం గమనిస్తే దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతటా ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలని నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనెను. ఆ తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుంచి దుఃఖముఖిగా నుండుట మానెను. హల్లెలూయా. కాబట్టి ఏలి అమ్మ నువ్వు ఏదైతే అడిగావో దేవుడు నిశ్చయంగా నీకు ఇవ్వబోతున్నాడు, ధైర్యంగా వెళ్ళు అని చెప్పినప్పుడు ఆమె దేవుని దృష్టికి నేను కృప పొందుకున్నాను, మీ దృష్టికి కూడా నేను కృప పొందుకున్నందుకు దేవునికి మహిమ అంటూ అప్పటి నుంచి ఆమె విశ్వాసముతో దుఃఖించటం మానిందంట. అప్పటి నుంచి దుఃఖపడడం మానివేసింది. హల్లెలూయా. దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని నమ్మింది ఆమె. దేవునితో నిబంధన చేసుకొని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అనేటువంటి విశ్వాసము ఆమెలో కనబడుతుంది. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆమెకు దుఃఖ పరిస్థితులని మానిపోయాయా? మరి ఆమెను విసికించే పెనిన్నా ఈమెను విడిచిపెట్టిందా? కోపం పుట్టించే పెనిన్నా ఆమెకు దూరం అయిపోయిందంటే దూరం కాలేదు, కానీ ఈమెలో ఉన్నటువంటి దుఃఖం దూరం అయిపోయింది, ఈమెలో ఉన్నటువంటి వేదన దూరం అయిపోయింది. ఎందుకని? దేవునికి నేను ప్రార్థన చేశాను, దేవుడు నిశ్చయంగా నాకు ఇవ్వబోతున్నాడు, దేవుడు నా దుఃఖమును సంతోషంగా మార్చబోతున్నాడు అని ఆమె దుఃఖముగా ఉండుట మానివేసిందంట. హన్నా విసిగించుట మానివేయలేదు, కానీ ఈమె దుఃఖించుట మానేసింది. హల్లెలూయా. ఈమె యొక్క విశ్వాసాన్ని, హన్నా యొక్క విశ్వాసాన్ని ప్రభు గుర్తించి ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడని 19వ వచనం చెప్తుంది. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆమెను జ్ఞాపకం చేసుకొని 20వ వచనం చెప్తుంది, కనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకుని వీడిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. హల్లెలూయా. కాబట్టి మనం దేవునితో చేసుకునే నిబంధనని దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని ముందు మనము ఇచ్చినటువంటి వాగ్దానం కావచ్చు, నిబంధనలు కావచ్చు, మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. ఆయన దాని తగిన కాలంలో నీకు ఆశీర్వాదకరంగా తిరిగి తన దీవెనలు మన మీద కుమ్మరిస్తాడు. హన్నాను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఈ బిడ్డ నా దగ్గరకు వచ్చింది, ప్రార్థన చేసింది, తన పరిస్థితిని నాకు అప్పగించింది. మరి ఆ బిడ్డ ప్రార్థన చేసి నమ్మింది, ఇక దుఃఖపడ్డం మానేసింది. కాబట్టి నిశ్చయముగా ఈమె దుఃఖాన్ని నేను సంతోషంగా మార్చి తీరాలని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఎప్పుడైతే దేవునితో నిబంధన చేసుకొని నీ దుఃఖమును మానివేస్తావో నిశ్చయంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో ఒక గొప్ప
గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. జనులు ఆశ్చర్యపోయే విధంగా నీ ఆశీర్వాదాలు నీ మీదకి రాబోతున్నాయి. నువ్వు ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నా, ఏ సమస్య నీకు బాధాకరంగా ఉన్నా ఆ సమస్యను దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. హన్నా వలె విడువక దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలి. దేవుడితో ఒక నిబంధన చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చాడని ఒక నమ్మకముతో దుఃఖపడడం మానివేయాలి. మొదట నిశ్చయముగా హన్నాను జ్ఞాపకం చేసుకున్న యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను, దుఃఖమును, బాధనంతటిని కూడా తొలగించి నీ దుఃఖమును సంతోషముగా మార్చే దినం సమీపంలో ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నిన్ను చూసినప్పుడు నీ దుఃఖం సంతోషం అవుతుంది అన్నాడు దేవుడు. కాబట్టి ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ కుటుంబ పరిస్థితిని చూస్తున్నాడు. ప్రభువుపై నువ్వు ఆధారపడి దుఃఖపడడం మానివేయాలి. ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు ప్రభువుతో ఒక నిబంధన చేసుకొని నీ దుఃఖమును ఆయన దగ్గర వదిలివేయాలి. నీ దుఃఖం నీలోనే పెట్టుకోకూడదు. నీ దుఃఖాన్ని దేవుని దగ్గర వదిలిపెట్టినప్పుడు దేవుడు నీ హృదయాన్ని సంతోషంతో నింపుతాడు. అసాధారణమైనటువంటి కార్యాలు నీ జీవితంలో నెరవేర్చి నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఘనపరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు చేతికి మన పరిస్థితిని అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రభు నీ దుఃఖం ఎటువంటిదైనా ఈ సమయంలో మరి హన్నా వలె ప్రభువు చేతిలో అప్పగించి ప్రభువుతో ఒక నిబంధన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో మీ దుఃఖము సంతోషమగును అని సెలవిచ్చిన ప్రభువ, ఈ దినమున నీ బిడ్డల తండ్రి ఎటువంటి దుఃఖం వాళ్ళ హృదయంలో, ఏ పరిస్థితిని బట్టి కలవరం వాళ్ళ హృదయంలో ఉందో నైనా తండ్రి, నీ బిడ్డల హృదయంలో ఉన్నటువంటి వేదనను చూస్తున్న ప్రభువుగా మరి తండ్రి వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయడానికి, వారి దుఃఖంను సంతోషంగా మార్చడానికి ఇప్పుడు నైనా మీరు ఈ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హన్నా నైనా విడువక్క నైనా తన వేదనలో దేవుని సన్నిధిని వెతికింది, దేవునితో నిబంధన చేసుకునింది. నైనా దేవుడు ఇచ్చాడని నమ్మి దుఃఖపడడం మానివేసింది. అదే విధంగా తండ్రి మేము కూడా నైనా ఇదిగో నీ సన్నిధికి ఇప్పుడు వస్తున్నాం. మా పరిస్థితి అంతటిని మేము నీ చేతికి అప్పగిస్తాం. నీతో మేము నిబంధన చేసుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి నిశ్చయంగా మీరు ఈ కార్యం చేసినప్పుడు ఇంకా మేము నీకు నమ్మకముగా, ఇంకా మీకు లోబడి నైనా తండ్రి నీ సాక్షులుగా మేము జీవిస్తామని అయ్యా మేము నిబంధన చేసుకుంటున్నాం. ఇంకా ఏ విషయాల్లో నైనా నీతో నిబంధన చేసుకోవాలని మీరు ప్రేరేపిస్తున్నారు, దాని ప్రకారంగా నైనా ప్రభువుతో మేము సమాధాన పడుతున్నాం. నైనా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నైనా ఈ సమయంలో నీ బిడ్డల జీవితాల్లో నూతన కార్యాలు జరుగును గాక. వీరి దుఃఖ దినములు సమాప్తమవును గాక. వీరి దుఃఖము సంతోషమవును గాక. యేసు నామములో వీరు అడుగుతున్న దానికంటే, ఊహించుతున్న దానికంటే శ్రేష్టమైన కార్యాలు నీ బిడ్డలు పొందుకొందురు గాక. నైనా తండ్రి అట్టి ఉన్నతమైన ఆశీర్వాదంతో నీ బిడ్డలను నింపి దీవించి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.